సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు చాలా గొప్ప మంత్రాన్ని కూడా వివరించడం జరుగుతుంది. ఈ ప్రత్యేకంగా మంత్రాన్ని కూడా సేకరించి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా సమస్యలని ఎన్నో ఉన్నాయి. అలాగే కొన్ని కోరికలు అంటే ఎవరైతే వాళ్ళ ఇష్టానుసారం కొన్ని కోరికలు ఉంటాయో నెరవేరకుండా కొన్ని ఇబ్బంది పడుతుంటారో వాళ్ళ కోసము ఈ మంత్రాన్ని సేకరించడం జరిగింది. ఈ మంత్రాన్ని సాధన చేస్తారో ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని దినచర్య మీ జీవితంలో ఎలా ఉంటుందో ఈ మంత్రాన్ని కూడా అలా సాధన చేయండి. మీకు తీరని కోరికలు ఏవైతున్నాయో అంటే మీకు మంచిగా మీరు ఉపయోగించే కార్యక్రమానికి ఏవైతున్నాయో సంకల్ప బలానికి అంటే మీకు రుణ బాధల నుంచి తీరాలి, అలాగే మేము గృహయోగం కట్టుకోవాలి, అలాగే ఆ వ్యాపారం బాగా నడవాలి అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మంత్రాన్ని మీరు సాధన చేసినట్లయితే యథావిధిగా తప్పకుండా నెరవేరుతుంది. ఈ మంత్రానికి సంబంధించిన విధి విధానంతో పాటు కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది. అలాగే అతిశక్తివంతమైన మహామాయ మంత్రము ఈ మంత్రాన్ని సాధన చేస్తే మీ దుర్గతి మీకు ఎలాంటి దుర్గతి అయితే ఉందో అది మీకు తొలగిపోవడం జరుగుతుంది. ఇది చాలా గొప్ప మంత్రము. ఈ మంత్రాన్ని స్త్రీలు పురుషులు ఎవరైనా సాధన చేయవచ్చు. దీన్ని ప్రతిరోజు దినచర్యగా మీరు ఉదయం చేస్తారా సాయంత్రం చేస్తారా మీరు ఒక విధానం పెట్టుకొని చేయండి. ప్రతిరోజు కూడా 108 సార్లు సాధన చేయండి. ప్రతిరోజు కూడా 108 సార్లు ఈ మంత్రాన్ని సాధన చేసినట్లయితే మీకు కొన్ని తీరడం అనేది జరుగుతుంది. మీకు తొలగిపోవడం కష్టాలని తొలగిపోవడం జరుగుతుంది. దుర్గతి అంటే మీకు తొలగిపోవడం జరుగుతుంది. కష్టాల నుంచి బయటపడడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా బయటికి శబ్దాన్ని రాకుండా మానసికంగా చేయండి. అలాగే ఈ మంత్రంతో పాటు నేను ఇదివరకు చెప్పిన మంత్రాలు కూడా మీరు సాధన చేయండి. ప్రత్యేకంగా అవి చాలా గొప్ప మంత్రాలు. అలాగే ఇది చాలామంది కూడా అది 1008 సార్లు సాధన చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసం సపరేట్గా నేను ఈరోజు ఈ 108 సార్లు ఈ మంత్రాన్ని సాధన చేయడానికి అతి చిన్న మంత్రాన్ని నేను ఈరోజు సేకరించడం జరిగింది. ఇది మహాశక్తివంతమైన మహామాయ. ఈ మంత్రము చాలా గొప్ప మంత్రము. ఈ మంత్రాన్ని కూడా దుర్గతి అంటే మీకు ఎలాంటి కష్టాల నుంచి తొలగించే ఒక మంత్రాన్ని నేను సేకరించడం జరిగింది. నేను ఈ మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని గురితో పాటు కూడా చాలా విశేషమైన ఫలితాలు కనబడుతుంది. మీకు ఉద్యోగ విషయంలో ఆటంకాలు ఉన్న తొలగిపోవడం జరుగుతుంది. వ్యాపార విషయంలో కూడా మీకు ఆటంకాలు తొలగిపోవడం జరుగుతుంది. అలాగే కుటుంబ సమస్యలు కూడా ఆటంకాలు తొలగిపోవడం జరుగుతుంది. అలాగే దినదిన వ్యాపార అభివృద్ధి కూడా మీకు ఏమైనా కష్టాలు ఇబ్బందులు ఉంటే కూడా తొలగిపోవడం జరుగుతుంది. అలాగే మీకు అనుకున్న పనులు సవ్యంగా జరగడం జరుగుతుంది. అలాగే నేను మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకొని పెట్టుకోండి. ఓం హ్రీం శ్రీం క్లీం పూర్వదుర్గదే నాశిన్యే మహామాయ స్వః. ఓం హ్రీం శ్రీం క్లీం పూర్వదుర్గదే నాశిన్యే మహామాయ స్వః. ఓం హ్రీం శ్రీం క్లీం పూర్వదుర్గదే నాశిన్యే మహామాయ స్వః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు మీరు 108 సార్లు మీరు జపాన్ని సాధన చేయండి. చేసిన తర్వాత మీకు అనుకునే అన్ని సవ్యంగా యథావిధిగా నడవడం జరుగుతుంది. మీకు అనుకున్న కోరికలు మీరు నెరవేరడం జరుగుతుంది. మీకు ఎలాంటి సమస్యల నుంచి బయటపడే ఒక చిన్న మంత్రము చాలా గొప్ప మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ మంత్రం గురించి మేము అడగాలనుకున్నా మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, దానికి సమాధానం ఇస్తాను. మీరు ప్రతిదీ కూడా అడిగి తెలుసుకుంటే చాలా ఉత్తమైన విషయం అని అనుకుంటాను. ఉత్తమైన ప్రతిదాన్ని కూడా మీ తొందరపడి నిర్ణయం తీసుకోకుండా మీరు ప్రతి అడగండి, దానికి సమాధానం కూడా చెప్పడం జరుగుతుంది. ఇది చాలా గొప్ప మంత్రము. ఈ మంత్రాన్ని మీకు తెలిసిన వాళ్ళకి కానీ మీ కుటుంబ సభ్యులు మీరు అందరూ చేయండి. కుటుంబంలో ఒకరే కాదు అందరూ చేయండి. చాలా విశేషమైన ఫలితాలు అయితే పొందడం జరుగుతుంది. ఇలాంటి మంత్రాల గురించి మీరు అడగాలనుకున్న కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, దానికి సమాధానం ఇస్తాను. సర్వే జనా సుఖినో.